తెలంగాణ రాష్ట్ర డీజీపీ సివి ఆనంద్ ఇక్కడ కర్రెగుట్టల పర్యటన ఈ రోజు ఉంది. దీనికి సంబంధించి కూడా పర్యటనకు సంబంధించి కూడా ఒక వివరాలు కూడా వెల్లడించినటువంటి పరిస్థితి. ఎందుకంటే కర్రెగుట్టలోకి రహదారి వేసి ఎందుకంటే గతంలో మావోయిస్టు ప్రాబల్యం ఎక్కువగా ఉండడంతో లోపలికి వెళ్ళాలన్నా కానీ చాలా ఇబ్బందులు జరిగేది. సిఆర్పిఎఫ్ బలగాలు వెళ్ళి ఎంతోమంది అమరులైనటువంటి పరిస్థితి. మరి ఇట్లాంటి నేపథ్యంలో కూడా ఇక లోపల అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి అక్కడ గతంలో పోలీసులు భావించారు. ఆ తర్వాత మాత్రం ఇక్కడ ఎట్లాంటి నక్సల్స్ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు లేకుండా చేయాలన్న ఒక లక్ష్యంతో కూడా ఇక్కడ రహదారులు వేశారు. ప్రస్తుతానికి ములుగు జిల్లా వాజేడు మండలంలోని ఇక్కడ మురుమురు బేస్ క్యాంప్ దగ్గర మనం ఉన్నాము. ఇక్కడి నుండి 10 కిలోమీటర్ల వరకు పామునూరు వరకు కూడా ఇక్కడ రహదారి వేసినటువంటి పరిస్థితి. గత డీజీపీ కూడా ఇదే ప్రాంతానికి వచ్చి రోడ్డు మార్గాల్ని పరిశీలించారు. మరి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మళ్ళీ అధికారులు సన్నద్ధం చేస్తున్నారు. మురుమురు నుండి కూడా అక్కడ తడపాల జల్ల డోలి ఆ ప్రాంతానికి కూడా ఆ ప్రాంతాలకు కూడా ఇక్కడ రహదారి కూడా వేస్తున్నారు. ప్రస్తుతానికి ఆ రహదారి పనులు కూడా జరుగుతున్నాయి. దీనికి సంబంధించినటువంటి రహదారి విస్తరణ పనులు అలాగే రోడ్డు భద్రతకు సంబంధించి అలాగే సిఆర్పిఎఫ్ బలగాలకు ప్రొటెక్షన్కు సంబంధించినటువంటి వివరాలను కూడా పూర్తిగా పరిశీలించడానికి వస్తున్నారు. ప్రస్తుతానికైతే మనం 39వ బెటాలియన్ సిఆర్పిఎఫ్ బెటాలియన్ దగ్గర ఉన్నాము. ఇక్కడ నుండే ఇక్కడ కర్రెగుట్టలకు రోడ్డు మార్గం కూడా వేస్తున్నటువంటి పరిస్థితి. మరికొద్దిగా ముందుకు వెళ్తే పూర్తి రహదారి కొత్త రోడ్డు అంటే పూర్తిగా మట్టితోటి వేసినటువంటి రోడ్డు మనకు కనపడుతుంది. ప్రస్తుతానికైతే ఈ మట్టితోటి వేయడంతో ఈ వర్షాలకు కూడా రోడ్డు అంతా కొంత ఇబ్బందికరంగా ఉండేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకసారి మనం చూస్తున్నాము ఇదే సిఆర్పిఎఫ్ బేస్ క్యాంపు మురుమురు బేస్ క్యాంప్గా మనం చూస్తున్నాము. ఇక్కడి వరకే ఎవరినైనా అనుమతించేది. కానీ ఆ తర్వాత ఇక్కడ లోపల ఆదివాసీలు ఉంటున్న నేపథ్యంలో ఇక్కడ తడపాల జల్ల డోలి ఈ ప్రాంతాలకు సంబంధించి అలాగే మురుమురు ప్రాంతం నుండి ఇక్కడ పామునూరు వరకు కూడా ఈ ప్రాంతాల్లో కూడా కొంతమంది ఆదివాసీలు కూడా ఉంటారు. కాబట్టి అక్కడ వ్యవసాయ పనులు జరుగుతున్నాయి. మామూలుగా మైదాన ప్రాంతాల్లో ఏ విధంగా ఉంటో వ్యవసాయ పనులు కూడా అక్కడ జరుగుతున్నాయి. కానీ ఇక్కడ కర్రెగుట్టలే పోలీసులు ఆలవాలంగా చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇప్పటికీ బేస్ క్యాంపులు ఏర్పాటు చేయడం అలాగే ఛత్తీస్గఢ్ నుండి కూడా ఇట్లాంటి పరిస్థితి ఉంటుంది. ఛత్తీస్గఢ్ నుండి కూడా మళ్ళీ కర్రెగుట్టలకు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే 2 రాష్ట్రాల సరిహద్దుల్లో ఇక్కడ బేస్ క్యాంపులు ఏర్పాటు చేసిన నేపథ్యంలో గతంలో 4000 చదరపు అడుగుల విస్తీర్ణంలో కూడా కొంత బేస్ క్యాంపులు కూడా కొత్తగా ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటి వరకు ఆ బేస్ క్యాంపులను దృష్టిలో పెట్టుకొని పోలీసులు కూడా పూర్తి స్థాయిలో పట్టు సాధించినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఒకవైపు ఒకసారి భారత జాతీయ పతాకాన్ని కూడా ఎగరవేసినటువంటి సందర్భాన్ని కూడా మనం గుర్తుంచుకోవచ్చు. ఇప్పుడు కర్రెగుట్టల్లో పూర్తిగా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు కూడా మొత్తం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. వాటిపై విజయం సాధించామని చెప్పి ఇప్పటికే పోలీసు అధికారులు అలాగే ఇక్కడ భారత హోమ్ మినిస్టర్ అమిత్ షా కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే పూర్తి స్థాయిలో కర్రెగుట్టలలో ఎలాంటి ఇబ్బందికర వాతావరణం లేదు అని చెప్పడానికి కూడా ఈరోజు రాష్ట్ర డీజీపీ సివి ఆనంద్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఈరోజు కూడా శాంతి కపోతాలను కూడా ఎగరవేస్తారని కూడా సమాచారం తెలుస్తుంది. ఎందుకంటే ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఇక్కడ పర్యాటక ప్రాంతానికి సంబంధించి కూడా ఎంతో అద్భుతమైనటువంటి వనరులు కర్రెగుట్టల్లో ఉన్నాయి. కాబట్టి దీన్ని పర్యాటక ప్రాంతంగా చేసేందుకు కూడా ఒక ప్రణాళికలు కూడా రచిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఈశాన్య రాష్ట్రాలు ఉత్తరాది దేశాల్లో మాత్రమే భారతదేశంలో మాత్రమే పర్యాటక ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి. తెలంగాణ ప్రాంతానికి వచ్చేసరికి ఇక్కడ ఎంతో అద్భుతమైనటువంటి ప్రాంతాలు ఉన్నటువంటి కర్రెగుట్టల్లో కూడా పూర్తి స్థాయిలో పర్యాటక ప్రాంతంగా చేయడానికి కూడా ఒక ప్రణాళికలు రచిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఎన్నో అద్భుతమైనటువంటి వాగులు వంకలు సెలయేళ్ళు అలాగే దీంతో పాటు అద్భుతమైనటువంటి ఒక వాతావరణం పచ్చటి వాతావరణం కూడా ఉంటుంది. వర్షాలు పడుతున్నటువంటి సమయంలో మొత్తం చెట్లు చిగిర్చి పూర్తి స్థాయిలో పచ్చదనాన్ని పరవశించుకుంటున్నటువంటి నేపథ్యంలో ఒక అద్భుతమైనటువంటి వాతావరణం మనకు కనిపిస్తుంది. మరి అట్లాంటి ప్రాంతాన్ని కూడా ఇక్కడ పర్యాటక ప్రాంతంగా కూడా చూడుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ వాజేడు మండలంకి వచ్చేసరికి వెంకటాపురం వాజేడు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా బొగతా వాటర్ ఫాల్స్ కూడా ఇక్కడే ఉన్నటువంటి తెలిసింది మనకి. అక్కడి నుండి కొంగాల జలపాతంతో పాటు ఇక్కడ మిగిలిన జలపాతాలు 7 జలపాతాలు కూడా ఇక్కడ ఉంటున్నాయి. ఒకవేళ కనుక పర్యాటక ప్రాంతంగా కూడా కర్రెగుట్టల్ని కనుక ఏర్పాటు చేస్తే దానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు కనుక చేపడితే మాత్రం ఇక్కడ ఈశాన్య రాష్ట్రాలకు అలాగే ఉత్తర భారతదేశానికి వెళ్ళేటువంటి పర్యాటకుల సంఖ్య ఇటు మళ్ళీ అటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. దీనిపైన కూడా ఆదాయ వనరుగా ఉండేటువంటి ఒక అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి దీనికి సంబంధించి ఎట్లాంటి ప్రొటెక్షన్ కూడా మ్యాండేటరీగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే రోడ్డు మార్గాలు వెళ్తున్నప్పుడు ఇప్పటికే ఐఈడి బాంబులు అలాగే కొన్ని బీర్ బాటిల్ బాంబులు ప్రెషర్ కుక్కర్ బాంబులు కూడా రోడ్లపైన అమర్చినటువంటి పరిస్థితులు కూడా గతంలో కనిపించినాయి. తెలియక ఎవరైనా దారిలో వెళ్తే బాంబులు పేలి చాలామంది కొంత మృత్యువాత పడడము కొంతమంది అవయవాలు విచ్ఛేదనం కావడము ఇటువంటివి కూడా జరిగినాయి. అటువంటి ప్రమాదాలు కూడా జరిగాయి. ఎంతోమంది పోలీసులు కూడా ఇటువంటి బాధితులుగా మిగిలినటువంటి నేపథ్యంలో సిఆర్పిఎఫ్ జవాన్లు కూడా కొంత ఇబ్బందికర వాతావరణంలోకి వెళ్ళారు. అంటే గతంలో చూసినట్టయితే ఒకసారి కర్రెగుట్టలోకి వెళ్ళినటువంటి వాళ్ళు వర్షాలలో తట్టుకోలేక హెలికాప్టర్లలో వాళ్ళని తరలించడం జరిగింది. ఇప్పుడు రోడ్డు మార్గం వేశారు కాబట్టి ఇట్లా
అట్లాంటి పరిస్థితి ఉండకుండా ఇక్కడ కాన్ఫిడెంట్గా కర్రెగుట్ట లోపలికి వెళ్ళి మళ్ళీ బయటికి రావచ్చు. ఇక్కడి నుండి కూడా మళ్ళీ ఛత్తీస్గఢ్కు కూడా ఇక్కడ బాటలు వేసేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఛత్తీస్గఢ్ దాదాపు ఒక 300 ఎకరాలకు పైగా 3 అంటే విస్తీర్ణం గల ప్రాంతాలు ఉండడంతో దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఒక తమ ఆధీనంలో ఉంచుకున్నామన్నటువంటి విషయాలు కూడా వెల్లడించడానికి ఇది ఒక సేఫ్ ప్లేస్ అన్నటువంటి ఒక మెసేజ్ కూడా అందరికీ ఇవ్వడానికి కూడా ఈరోజు మన రాష్ట్ర డీజీపీ సివి ఆనంద్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే మనం చూస్తున్నాం ఇక్కడ ఈ ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ బేస్ క్యాంపు ఇది మురుమురుకు సంబంధించింది. ఇక్కడి నుండి సేమ్ ఇలాంటి బేస్ క్యాంపు ఇక్కడ పామునూరు దగ్గర ఉంటుంది. ఇక్కడి నుండి 10 కిలోమీటర్లు రోడ్డు మార్గం వెళ్లాల్సి ఉంటుంది. రోడ్డు మార్గంలో వెళ్తున్నటువంటి క్రమంలో కూడా అద్భుతమైనటువంటి పచ్చదనం పరుచుకుంటున్నటువంటి చెట్లు, దాంతోపాటు మంచి వాతావరణం, కొండలు, కోనలు, వాగులు, గుట్టలు, ఇవన్నీ ప్రాంతాలను చూస్తుంటే ఒక మైమరిచిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మాన్సూన్ సీజన్ వచ్చిందంటే ఇక అది మాటల్లో వర్ణించలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఒకవేళ దీన్ని పర్యాటక ప్రాంతంగా కనుక ప్రకటించిన తర్వాత అనుమతులు ఇస్తే మాత్రం చాలా వరకు పర్యాటకులు వెళ్ళేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు రాష్ట్ర డీజీపీ వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ పర్యటన కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా రోడ్డు మార్గాన్ని ఒక పరిశీలన, దీనికి రోడ్డు భద్రతకు సంబంధించినటువంటి అంశాలు, అలాగే సిఆర్పిఎఫ్ జవాన్లకు సంబంధించినటువంటి అంశాలు, అలాగే పర్యాటక ప్రాధాన్యత ఉన్నటువంటి విధంగా దీన్ని కర్రెగుట్టలు కూడా చిత్రీకరించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. దీనిపై కూడా ప్రభుత్వం కూడా కొంత ఇనిషియేషన్ తీసుకుంటే ఒక అద్భుతమైనటువంటి ఒక ఎన్వైరన్మెంట్ను క్రియేట్ చేసి పర్యాటకులకు కనువిందు చేసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర డీజీపీ సివి ఆనంద్ కర్రెగుట్టల పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు కూడా కట్టుదిట్టం చేశారు. ఎందుకంటే కొత్తగా వేసినటువంటి రోడ్డు పైన కూడా ఎట్లాంటి ప్రమాదాలు ఉండకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ మాత్రం జరుగుతూనే ఉంది. అయినప్పటికీ కూడా పోలీస్ బాసే ఇక్కడికి వస్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి రోడ్డును కూడా అడుగడుగునా క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ మెటల్ డిటెక్టర్లు, అలాగే డాగ్ స్క్వాడ్ బృందాలు ఎక్కడెక్కడైతే ఇక్కడ మెటల్స్ ఏమైనా కనిపించాయా, ఎందుకంటే ఇక్కడ కర్రెగుట్టల ప్రాంతం అంతా ఇదివరకు ఐఈడి బాంబులు, అలాగే బీర్ బాటిల్, ప్రెషర్ కుక్కర్ బాంబులు కూడా ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో ఎక్కడ అడుగు వేయాలన్నట్టు ఒక భయం అయితే కనిపించేది. కానీ ఇప్పుడున్నటువంటి రోడ్డు మొత్తం పూర్తిగా తవ్వి పక్కనే ఉన్నటువంటి రాళ్ళు రప్పల నుండి మొత్తం తవ్వి పైనుండి కూడా ఒక రెడ్ క్లే మట్టి కూడా పోసినటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో కూడా పోలీస్ బాస్ వస్తున్న నేపథ్యంలో ప్రతిదీ కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నటువంటి ఒక పరిస్థితి. ఒకసారి వీళ్ళు ఎక్కడి నుంచి తనిఖీలు చేసుకుంటూ వస్తున్నారు, మరి ఎంత దూరం ఇంకా పామునూరు, ప్రస్తుతానికైతే మురుమురు నుండి వస్తున్నటువంటి ఈ క్రమంలో పామునూరు వరకు మనం వెళ్లాల్సి ఉంటుంది. ఒకసారి వీళ్ళతో మనం మాట్లాడదాం. అన్న నమస్తే. ఇప్పటి వరకు డీజీపీ గారు వస్తున్నటువంటి సమయంలో మీరు ఎప్పటి నుండి భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షణ చేస్తున్నారు? ఎక్కడెక్కడ మెటల్ డిటెక్టర్ మీరు ఉపయోగిస్తున్నారు? నిన్న నుండి మన మురుమురు నుండి చేసుకుంటూ వస్తున్నాం. కంటిన్యూ. ఇప్పుడు ఎంతమంది ఎన్ని టీంలు ఉన్నాయి? ఇవి 5 టీమ్స్. ఓకే. ఇప్పుడు మెటల్ డిటెక్టర్లు అంటే మీరు ఓన్లీ రోడ్ మీద వెళ్తున్నారా, ఇక్కడ చుట్టుపక్కల సైడ్ కూడా చుట్టుపక్కల కూడా ఏమన్నా ఉంటే చెక్ చేసుకుంటే అనుమానాస్పదంగా ఉంటే. ఓకే. అంటే మరి కొత్త తవ్వకాలు ఏమన్నా ఉన్నప్పుడు కూడా కొద్దిగా అనుమానంగా ఉండేటువంటి ప్రాంతాలు కూడా. ఓకే. మనం చూస్తున్నాం ఇక్కడ డాగ్ స్క్వాడ్ బృందాలు, మరి వీరు ఏం చేస్తారో ఒకసారి కనుక్కుందాం. అన్న, మీరు డాగ్ స్క్వాడ్ తీసుకొస్తున్నారు కదా, ఇవి ఎట్లా పసిగెడతా ఉంటాయి వీటికి? వాటిని ఎక్కడైతే మనకు ఒకవేళ సస్పెక్ట్ అనిపించిందో, ఏమన్నా గుంతలు తగివి ఉండడం కానీ, ఏదన్నా కొత్త మట్టి పోసిన కాడ దాన్ని సుంగో చేయించినట్లయితే కింద మనకు అది డిటెక్ట్ చేస్తుందండి, ఎక్స్ప్లోజన్. అది కూడా చూస్తుంది. అవును. మీరు మొత్తం దాన్ని డిస్ప్లోజ్ చేయడం కోసం మీరు డిస్ప్లోజ్ అనేది కాదండి, ఓన్లీ అది డిటెక్షన్ కోసం మాత్రమే. ఆఫ్టర్ డిటెక్షన్ అది ఇక వేరే టీమ్స్ వస్తాయి. అది మనం బాంబు తీయనికి మనకు ఉండదు. మీరు జస్ట్ ఐడెంటిఫై చేయడము చేసింది పై అధికారులకు, కానీ వేరే టీంకి అంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. నేను డాగ్ హ్యాండ్లర్ని. ఓకే, డాగ్ హ్యాండ్లర్. ఓకే. ఇక్కడ మనం చూస్తున్నాం. ఎందుకంటే కర్రెగుట్టల్లోకి అడుగు పెట్టాలంటే కూడా ఒకనప్పుడు భయానకమైనటువంటి వాతావరణం. మరి ఇట్లాంటి వాతావరణంలోకి రాష్ట్ర పోలీస్ బాసే వస్తుండడంతో ఇది పర్యటన ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా కర్రెగుట్టలు ఈసారి ఒక పర్యాటక ప్రాంతంగా ఉండాలి, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు స్వేచ్ఛా వాయువులు పీల్చాలి. ఇప్పటి వరకు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలన్నీ కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నామని చెప్పి ఒక తెలియజేయడం కోసం, అలాగే కొత్తగా వేసినటువంటి రోడ్లతో పాటు ఇక్కడ పామునూరు నుండి అలాగే మురుమురు నుండి పామునూరు వరకు, అక్కడి నుండి డోలి, తడపాల, జల్లా ఈ ప్రాంతాలకు సంబంధించి మరొక 15 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి. అవి కనుక జరిగితే కర్రెగుట్టల్లో హాఫ్ ఆఫ్ ది పార్ట్ కూడా ఇక్కడ ఒక ఆధీనంలోకి పోలీసుల ఆధీనంలోకి ఉండొచ్చు. ఎప్పుడంటే అప్పటికి టీం తోటి వెళ్ళడానికి కూడా ఒక అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఈ కర్రెగుట్టలకు సంబంధించి ఈరోజు డీజీపీ పర్యటన కూడా ప్రాధాన్యత సంతరించుకున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. కర్రెగుట్టల నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.
కర్రెగుట్టలో మావోయిస్టు ప్రాబల్యం తగ్గిన తర్వాత పోలీసులు కూడా పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇక్కడ కేవలం డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా జరగాల్సి ఉంటుంది. అడవిలో ఉన్నటువంటి ఆదివాసీలు జనారణ్యంలోకి కూడా రావాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నారు. ఇక్కడ అభివృద్ధి అనేది మొత్తం గ్లోబల్ వరల్డ్ అవుతున్న నేపథ్యంలో ఏ మారుమూల ప్రాంతమైనా సరే జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా తమ ఆధీనంలోకి తీసుకుని ఎప్పటికప్పుడు ఇక్కడ అంటే భారతదేశంలోని ప్రతి భూభాగము కూడా అంటే మన అస్తిత్వంలో ఉండాలన్నటువంటి దాని మీద కూడా ఒక ప్రణాళికలు కూడా వేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటి వరకు దూరంగా ప్రజలకు దూరంగా ఉన్నటువంటి కర్రెగుట్టల్ని కూడా చేరువ చేసేందుకు పర్యాటక ప్రాంతాలు కూడా ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మనం ఇక్కడ కర్రెగుట్టల ప్రాంతాల్లో ఉన్నాము. ఇక్కడ మురుమురు బేస్ క్యాంప్ నుండి కొంత దూరం వచ్చిన తర్వాత పామునూరు వెళ్ళేటువంటి మార్గ మధ్యంలో ఒక అద్భుతమైనటువంటి ప్రదేశం ఉంది. అద్భుతమైనటువంటి ప్రదేశంలోనే ఇక్కడ వాచ్ టవర్గా దీన్ని ఇక్కడ మొన్న గతంలో ఉన్నటువంటి వచ్చినటువంటి డీజీపీ ప్రభాకర్ గారు అలాగే ప్రస్తుతానికైతే ఇక్కడ వాచ్ టవర్ను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ ఫారెస్ట్ వాచ్ టవర్ మొన్న 7వ తారీఖు 4వ నెల 2026 అంటే గత 3 నెలల క్రితమే దీన్ని ఏర్పాటు చేసినట్టుగా మనం గమనించవచ్చు. దీనికి సంబంధించి కూడా ఇప్పటి వరకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా దీన్ని ఆధీనంలోకి తీసుకోవడము, పర్యాటక ప్రాంతంగా దీన్ని పెట్టడము, మరి ఇట్లాంటి వాతావరణాన్ని కూడా మనం ఒక పర్యాటక ప్రాంతంగా కూడా ఏర్పాటు చేయడానికి కూడా స్వాగతించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. మరి ఇప్పటి వరకు గతంలో ఉన్నటువంటి శివధర్ రెడ్డి మాజీ డీజీపీ ప్రస్తుతానికైతే తను వచ్చి ఇక్కడ వాచ్ టవర్ను ప్రారంభించినటువంటి పరిస్థితి. ఒక్కసారి మనం కర్రెగుట్టలో ఉన్నటువంటి అద్భుత ప్రాంతాలని కూడా చూద్దాం. ఎందుకంటే ఇదివరకు మనం చెప్పుకున్నాము లోయలు, కొండలు, వాగులు, వంకలు అన్ని ప్రాంతాలు కూడా చూడొచ్చు. మనం కొంతమంది చూస్తున్నాం పర్యాటకులు కూడా ఇప్పటికే కొంతమంది మన మీడియా మిత్రులతో పాటు చాలామంది కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి పచ్చదనాన్ని చూసి ఆస్వాదిస్తూ సెల్ఫీలు దిగుతూ మంచి ఆనందాన్ని పొందుతున్నటువంటి నేపథ్యం అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ వాగుల సౌండ్, సెలయేళ్ల సవ్వడులు, గలగలలు కూడా మనకు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి ఈ ప్రాంతంలోకి కనుక మనం వచ్చి చూసినట్టయితే ఈ ప్రాంతాన్ని కూడా ఇంత అద్భుతమైనటువంటి ప్రాంతాలు ఇక్కడ ఉన్నాయా అని చెప్పి మనం అనుకోవచ్చు. మనం చూస్తున్నాం ఇంతటి లోయలు కూడా ఎక్కడ ఉన్నాయి, అలాగే జలపాతాల సౌండ్ కూడా మనకు వినిపిస్తుంది. ఒక్కసారి తిరుమల తిరుపతి దేవస్థానం అలాగే శ్రీశైలం ఫారెస్ట్లు అలాగే ఈశాన్య రాష్ట్రాలకు వెళ్తే ఎట్లాంటి అద్భుతమైనటువంటి వాతావరణం ఉంటుందో అట్లాంటి వాతావరణం కూడా మన తెలంగాణ ప్రాంతంలో ఉందా అంటే అది కర్రెగుట్టల ప్రాంతమే. కాబట్టి ఇటువంటి ప్రాంతాన్ని కూడా పర్యాటకంగా కూడా చేయడానికి కూడా ఎంతో ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి మనం చూస్తున్నటువంటి విజువల్స్ అంటే ఈ కర్రెగుట్టలు మనం వెళ్తున్న కొద్దీ ఇంకా చాలా గుట్టలు కొండలు ఎక్కాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నటువంటి ఇంకా పూర్తి స్థాయిలో వర్షాలు పడితే మాత్రం ఇక్కడ వాగులు వంకలు కూడా పొంగి ప్రవహించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుండి ఇక్కడ వాజేడు జలపాతంలోకి కూడా నీరు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కర్రెగుట్టల ప్రాంతాల నుండి కూడా వర్షాలు బీభత్సంగా పడితే మాత్రం వాజేడు జలపాతానికి కూడా ఒక జలకళ కూడా సంతరించుకుంటుంది. మరి అట్లాంటప్పుడు మొత్తం ప్రకృతి కూడా పచ్చదనంతో పరవశించినటువంటి పరిస్థితి. గతంలో ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్కి వచ్చిన తర్వాత ఆ కర్రెగుట్టల్లో ఇక్కడ ఎండాకాలంలో వచ్చినట్టు వేసవి కాలంలో చూసేసరికి చెట్లన్నీ ఎండిపోయి మొత్తం నల్లటి గుట్టలు మాత్రమే దర్శనమిచ్చాయి. కానీ ప్రకృతి కూడా పచ్చదనంతో పెనవేసుకుపోయి పరవశించుతున్నటువంటి వాతావరణం మనం చూస్తున్నాము. ఇట్లాంటి వాతావరణం కూడా ఎక్కడ ఉందా అంటే ఇప్పుడు మన తెలంగాణ ప్రాంతంలో ఇది ఒక అద్భుతమైనటువంటి పర్యాటక ప్రాంతంగా కూడా మనం చెప్పుకోవచ్చు. మరి ఒక్కసారి వాగులు వంకలు కొండలు కోనలు ఇక మరికొద్ది రోజులైతే ఇక్కడ అద్భుతమైనటువంటి రంగురంగుల పూలు కూడా మనకు కనిపించేవి. మరి అట్లాంటిది ఇక్కడ దీన్ని పర్యాటక ప్రాంతంగా ప్రభుత్వం ఇనిషియేషన్ తీసుకుంటే మాత్రం ఇక్కడ ఇది వాచ్ టవర్ ప్లేస్ అని చెప్పి అంటున్నారంటే ఇక్కడ ఒక ర్యాక్స్ కట్టి ఇక్కడ పర్యాటకులు మరీ ప్రమాదాలకు గురి కాకుండా ఉండడానికి కూడా ప్రత్యేక చర్యలు తీసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మరి అట్లాంటి అద్భుతమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి కర్రెగుట్టల్ని చూడాలని చెప్పి ఇప్పటికీ ఎంతోమంది ఒక ఉత్సుకతతోటి కూడా ఉంటున్నటువంటి పరిస్థితి. మరి అట్లాంటి దానికి తెరదించాలంటే ఇక్కడ చుట్టుపక్కల ఎన్నో జలపాతాలు కూడా ఉన్నాయి. బొగతతో పాటు ఇక్కడ కొంగాల జలపాతము అలాగే ఎన్నో ప్రాంతాలు కూడా ఒక 7 జలపాతాలు కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క పర్యాటకుని కూడా కనువిందు చేసే విధంగా ఈ జలపాతాలు కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మరి కర్రెగుట్టలోకి రావాలంటే కూడా రోడ్డు మార్గాలు కూడా సరిగా ఉండాలి. కాబట్టి ఇప్పటి నుండే రోడ్డు మార్గాలు కూడా సరైన దిశలో వేస్తున్నటువంటి పరిస్థితి. మొన్న వేసినటువంటి రోడ్లకు వర్షాలతో కొంత ఇబ్బందికర వాతావరణంతో మీడియా వాళ్ళను కూడా ఈరోజు అనుమతించారు. ఆ అనుమతిస్తున్నటువంటి క్రమంలో వాహనాలు కూడా రాకపోవడంతో ప్రత్యేక వాహనాలు కూడా మీడియా కోసం ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి పర్యాటకులను తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. హెవీ వెహికల్ మాత్రమే ఇక్కడికి వస్తున్నాయి. ఇక్కడ పోలీసు వాహనాల్లో పోలీస్ బాస్ ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే డాగ్ స్క్వాడ్స్ అలాగే మెటల్ డిటెక్టర్స్ అలాగే కొంతమంది పోలీసులు కూడా ముందస్తుగా వెళ్ళి పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇట్లాంటి కర్రెగుట్టల్లో ఒక పర్యాటక ప్రాంతంగా కూడా జరిగితే మాత్రం ఎంతో అద్భుతమైనటువంటి వాతావరణాన్ని ఇక్కడ తెలంగాణ ప్రజలే కాకుండా దేశం నలుమూలల నుండి కూడా ఒక పర్యాటకులు
ఇక్కడికి వస్తుండడంతో ఇక్కడ అద్భుతమైనటువంటి వాతావరణం అలాగే ఒక మంచి వ్యాపార సముదాయాలుగా మారేటువంటి అవకాశం ఉంటుంది. టూరిజంకి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచే అవకాశం ఉంటుంది. ఇప్పటికే తెలంగాణ ప్రాంతంలో అందులో వరంగల్ ప్రాంతం అంటే ఒకటి హిస్టారికల్ సిటీ, అలాగే ప్లస్ ఇక్కడ పర్యాటక ప్రాంతాలుగా ఉన్నటువంటి కర్రెగుట్టలు, ఒకవైపు బొగతా జలపాతం, మరోవైపు లక్నవరము, రామప్ప, పాకాల ఇట్లాంటి చెరువులతో పాటు ఇక్కడ కొన్ని హిస్టారికల్ ప్లేసెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే రామప్పకు వెళ్తే అక్కడ ఒక హిస్టారికల్ ప్లేస్ ఇప్పటికే అంటే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినటువంటి ఈ ప్రాంతాలన్నీ కూడా పర్యాటకులుగా కూడా కనువిందు చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ ప్రభుత్వం ఇనిషియేషన్ తీసుకుని డెవలప్మెంట్ చేయడమే తర్వాత ఈ పర్యాటకులు కూడా తండోపతండలుగా తరలి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వ్యాపార వాణిజ్య సముదాయాలు కూడా పెరిగేటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడైతే ఉత్తర భారతదేశంలో ఈశాన్య రాష్ట్రాల్లో పర్యాటకంగా ఏ విధంగా అయితే డెవలప్ అవుతుందో ఆ విధంగా కూడా ఇక్కడ డెవలప్ చేసేటువంటి అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నటువంటి నేపథ్యం అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అలాగే ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇనిషియేషన్ చూస్తుంటే మనకు అర్థమవుతుంది. రాష్ట్ర డీజీపీ సివి ఆనంద్ కర్రెగుట్టల పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక్కడ ముఖ్యంగా సరిహద్దుల భద్రతలకు రహదారులే ప్రధాన కీలక అంశం కానుండడంతో రహదారి భద్రతను కూడా పరిశీలించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు మనము ఇక్కడ మురుమురు ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి బేస్ క్యాంప్ దగ్గర మాట్లాడాము. ఆ తర్వాత అక్కడి నుండి ఇక ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్వాల్సినటువంటి అవసరం అయితే కనిపించింది. ఎందుకంటే రోడ్డు మార్గంలో వస్తున్నటువంటి నేపథ్యంలో మట్టి రోడ్డు కావడంతో కొంత ఇబ్బందికర వాతావరణం అయితే కల్పించింది. మామూలు వాహనాలు వచ్చేటువంటి పరిస్థితి లేకపోవడంతో పోలీసులే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని పెద్ద వాహనాలను కూడా బొలెరో లాంటి వాహనాలను కూడా ఏర్పాటు చేసి ఇక్కడ మీడియా మిత్రులను అలాగే పోలీసులను కూడా అట్లాంటి పెద్ద వాహనాలలో మాత్రమే తరలించేటువంటి అవకాశం అయితే కనిపించింది. మిగిలిన వాహనాలు అయితే స్కిడ్ అయిపోయేటువంటి పరిస్థితి. వర్షాలు ఎక్కువగా పడుతున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా రోడ్లు కొంత ఇబ్బందికర వాతావరణంలో ఉన్నట్టుగా మనం తెలుస్తుంది. ముఖ్యంగా ఇక్కడి నుంచి మురుమురు నుండి ఇప్పుడు ప్రస్తుతం మనం పామునూరు బేస్ క్యాంపు 39వ బెటాలియన్ సిఆర్పిఎఫ్ ప్రాంతానికి వచ్చాము. మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా సిఆర్పిఎఫ్ 39వ బెటాలియన్. ఇక్కడ రాగానే వీ సర్వ్ ప్రౌడ్లీ సిఆర్పిఎఫ్ దేశ్ కే హమ్ హే రక్ష ఎఫ్ఓబి పామునూరు కర్రెగుట్ట హిల్స్ అని చెప్పి ఇక్కడ ఉన్నది. పూర్తిగా చూసినట్టయితే ఇక్కడ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అనేది కూడా మనకు ఒక ప్రాధాన్యంగా ఇక్కడ భారతదేశ సంరక్షణలో అలాగే సరిహద్దు భద్రతలో కీలకంగా ఉండేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అనేది కూడా ఎంతో కర్రెగుట్టల ఆపరేషన్లో కూడా మనం ఎంతో ప్రాధాన్యంగా సంతరించుకోవచ్చు. గతంలో చూసినట్టయితే అప్పటికి ఇప్పటికి కూడా ఎంతో మార్పులు చెందాయి. ఒకప్పుడు ఈ ప్రాంతంలోనే నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నటువంటి ఊర్లు కూడా ఇక్కడ ప్రభావితమైనటువంటి ప్రాంతం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఈరోజు సివి ఆనంద్ డీజీపీ ఈరోజు పర్యటన వస్తుండడంతో పూర్తి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక్కడ మొదటిసారిగా అతను డైరెక్టర్గా డీజీపీగా డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఆఫ్ పోలీస్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి కర్రెగుట్టలోకి వచ్చి సరిహద్దు భద్రతలను అలాగే రోడ్లను కూడా ఏర్పాట్లను కూడా పరిశీలించి కర్రెగుట్ట ప్రాంతాలు, ఎందుకంటే ఇది ఛత్తీస్గఢ్ అలాగే తెలంగాణ ప్రాంతాల్లో ఇక్కడ బార్డర్లో ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ నుండి అటు ఛత్తీస్గఢ్ అలాగే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లా ప్రాంతాల్లో కూడా మరొక బేస్ క్యాంపు అక్కడి వరకు రోడ్డు మార్గం కూడా ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి మళ్ళీ అక్కడికి వెళ్ళాలంటే కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. కానీ ఇక్కడ ఏదేమైనప్పటికీ కూడా తమ సరిహద్దు ప్రాంతాలని రక్షించుకోవాలి. ఎందుకంటే ఒక దేశ భౌగోళిక విభాగానికైనా సరే అలాగే ఏ ప్రాంతానికైనా సరే ఈ సరిహద్దు రక్షణ అనేది తక్షణ కర్తవ్యంగా రాష్ట్రాలు కూడా ఇక తమ యొక్క పట్టును కోల్పోకుండా ఉండడానికి కూడా ప్రాధాన్యత సంతరించుకుంటున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి ఈ బేస్ క్యాంపు మామునూరు బేస్ క్యాంప్గానే మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఒక లోపల చూసినట్టయితే ఇప్పటికే కర్రెగుట్ట ప్రాంతాల్లో ఆపరేషన్ లో పాల్గొన్నటువంటి సిఆర్పిఎఫ్ జవాన్లు అలాగే ఇక్కడ బేస్ క్యాంప్
ఏర్పాటు చేసిన తర్వాత కూడా నక్సల్స్కు ప్రత్యామ్నాయ మార్గం లేకపోవడంతో అనేక ఇబ్బందుల పాలయ్యి విధేయని పరిస్థితుల్లో కొంత మొత్తం నక్సల్పై నిషేధం విధించిన తర్వాత ఆపరేషన్ కగార్ పేరిట ఎంతోమంది నిర్బంధాలకు గురవుతున్నటువంటి పరిస్థితి అని చెప్పి ఇక్కడ వారే లొంగుబాటుకు గురవుతున్నటువంటి పరిస్థితి. రాష్ట్ర నాయకత్వమే కాకుండా కేంద్ర క్యాడర్ కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో లొంగిపోయినటువంటి పరిస్థితి. మరి ఇప్పటికీ పోలీసుల ఆధిపత్యం కూడా నిరూపించుకోవాలన్నా, సిఆర్పిఎఫ్ ఈ ప్రాంతం మీద కూడా పట్టు సాధించాలన్నా కానీ ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చినాయి. కొన్ని దశాబ్దాలుగా అంటే 4 దశాబ్దాలుగా ఇక్కడ మావోయిస్టులు ఇక్కడ స్థావరాలుగా ఏర్పాటు చేసుకున్నటువంటి కర్రెగుట్టలకు కూడా ఇక్కడ పోలీసులు కూడా ఎంతోమంది సిఆర్పిఎఫ్ జవాన్లు కూడా బలైపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే కర్రెగుట్టల్లో కూడా అనేక ప్రాంతాల్లో వెళ్తున్నటువంటి క్రమంలో ఐఈడి బాంబులు, అలాగే ఇక్కడ గ్యాస్ బాంబులకు సంబంధించి బీర్ బాటిల్ బాంబ్స్ కూడా ఉంటున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఇవన్నిటి కూడా ఈ ప్రతిబంధకాలన్నింటినీ ఛేదించుకుని తమ ప్రాంతాన్ని తమ ఆధీనంలో ఉంచుకోవడానికి 2 రకాలుగా మనం గమనించాల్సి ఉంటుంది. ఒకటి, కేంద్ర ప్రభుత్వము తన ఆధిపత్యాన్ని మావోయిస్టులు లేకుండా మావోయిస్టు రహిత దేశంగా తీర్చిదిద్దుతామని చెప్పి వారు కూడా చెప్పడము, అలాగే రాష్ట్రాలు కూడా ఇక్కడ సంరక్షణ బాధ్యతలు చేపట్టాలన్నా కానీ, మావోయిస్టులతోటి కొంత ఇబ్బందికర వాతావరణం లేకుండా చేయాలన్నా కానీ ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని మాత్రం మళ్ళీ దండకారణ్యం అన్నటువంటి ప్రాంతం ఇది. ఎందుకంటే ఛత్తీస్గఢ్ అలాగే ఇక్కడ తెలంగాణ ప్రాంతం ఈ 2 రాష్ట్రాల సరిహద్దులో చాలా కీలకంగా మారుతున్నటువంటి సమయంలో ముఖ్యంగా పోలీసులకు అలాగే ఇక్కడ ఉన్నటువంటి సిఆర్పిఎఫ్ జవాన్లకు కూడా ఒక సవాల్గా మారినటువంటి పరిస్థితి. మరి ఇట్లాంటి సవాళ్లను అధిగమించడానికి కూడా ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చారు. ఎట్టకేలకు కర్రెగుట్టలకు ఇక్కడ రహదారులు వేసి ఇక్కడ ప్రజలు కూడా మామూలుగా వెళ్ళడానికి కూడా చేసి అంటే రహదారి ఏర్పాటు చేసి ఒక సులభతరం చేసినటువంటి పరిస్థితి. వర్షాలు పడితే ఇక్కడ కొంత ఇబ్బందికర వాతావరణం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే చాలా 10 కిలోమీటర్లు లోపలికి రావాలంటే అది మామూలు విషయం కాదు. ఇప్పుడు మనం వచ్చినటువంటి ప్రాంతం అంతా కూడా రోడ్డు లేని మార్గం. అట్లాంటి రోడ్డు లేని మార్గంలో రాళ్ళు రప్పలతో పాటు ఎంతో ఇబ్బందికర వాతావరణం అయితే కనిపించింది. మరి అట్లాంటి వాతావరణంలో ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి కర్రెగుట్టల ప్రాంతం కూడా ఒక సేఫ్ జోన్లోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కూడా చేశారు. అందులో భాగంగానే వేసినటువంటి రోడ్లను కూడా ఇక్కడ డైరెక్టర్ ఆఫ్ రాష్ట్ర డీజీపీ సివి ఆనంద్ కూడా మరి కాసేపట్లో ఇక్కడికి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడి నుండి జిల్లా వరకు ఉన్నటువంటి మరో 15 కిలోమీటర్ల రహదారిని కూడా పరిశీలించి ఇటు ఛత్తీస్గఢ్ అలాగే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతాలను కూడా పరిశీలించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి.